నేను చెప్పినట్టు నియమనిష్టలతో 3 రోజుల పాటు ఉపవాసాలు ఉండి పూజలు చేస్తే తప్పకుండా నిధి దొరికే అవకాశముంది. అక్కడ కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని వెళ్ళాలి. పర్లేదు స్వామి, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్తాం. గుడిని కాపాడతానని చెప్పి రామలక్ష్మి ఊరికి మాటిచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. మీరు చెప్పేదంతా గవర్నమెంట్ కూడా తెలియజేస్తాం. ఆ పని పొరపాటును కూడా చెయ్యకండి. ఇది కేవలం నువ్వు మాత్రమే చేయాల్సిన పని. నీకు తోడుగా మీ వారుంటారు. రాత్రి పగలు ఈ 3 రోజులు నిద్రపోవద్దు. దీక్ష ఏమాత్రం భగ్నమైనా ఇంకెప్పటికీ ఆ నిధి జోలికి వెళ్ళలేరు. అంత కఠినంగా దీక్షకు పూనుకోవాలి. అన్నింటికీ సిద్ధపడి దీక్షను ప్రారంభించాలి. అలాగే స్వామి. ఇక నేను వెళ్ళొస్తాను. సరే స్వామి. ఓం నమః శివాయ. రండి. ఎవరు మీరు? ఎవరు? ఉపకారం చెయ్యాలనొచ్చావా స్వామి? అపకారం చేద్దాం పద. ఎక్కించండి. వదలండి నన్ను. వెళ్ళండి. అనగా నువ్వా? నేనే అన్నయ్య. దారిచ్చాను కదా, వెళ్ళు. నాకు దారి ఎందుకు ఇవ్వలేదు అని అడగలేదన్నయ్య. నా దారికి ఎందుకు అడ్డొచ్చా అని అడుగుతున్నాను. తప్పు చేస్తున్నావనగా? వాట్? నా పొలం పత్రాలు నా అనుమతి లేకుండా సంపాదించి ఒక తప్పు చేశావు. నాకు ఎదురు మాట్లాడుతూ ఇంకో తప్పు చేస్తున్నావు. నేను నీ ఇంటికి రాకుండానే నాకు కావాల్సిందే నా కాళ్ళ దగ్గరకొచ్చేలా చేసుకున్నాను. అంటే నేనేంటో నీకింకా అర్థం కాలేదన్నయ్య? దైవ సంకల్పానికి అడ్డొచ్చిన అహంకారివి. పత్రాలు నా చేతికి రాకుండా అడ్డుకోలేని అసమర్థుడివి నువ్వు. మాటలు జాగ్రత్త. జాగ్రత్త పడ్డం భయపడ్డం చిన్నప్పుడే మానేశాను. భయపెట్టడం మాత్రమే నాకు తెలుసు. డబ్బుతో, అహంతో, అధికారంతో, నీ దుర్బుద్ధితో నా పొలం పత్రాలు దొంగిలించావు. నేను దొంగిలించడం ఏంటన్నయ్య? నాకంత అవసరం లేదు, ఎప్పటికీ రాదు కూడా. నా మీద అభిమానమో ఇష్టమో ప్రేమో ఏమో తెలీదు గాని నేను అడిగితే ఏదైనా చేసేస్తావు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా. అంటే ఏమో అన్నయ్య, నేను చెప్పాల్సింది చెప్పేశాను, నేను చెయ్యాల్సింది చేసేశాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడనంటారు. మానవ మాత్రలో మనకెలా సాధ్యమవుతుంది? ఏది ఏమైనా సరే ఆ పత్రాలు పొలము రెండూ నావే. అక్కడ ఫ్యాక్టరీ కట్టే తీరుతాను. వెళ్ళొస్తాను.
అనగాదేవి మన 10 ఎకరాల పొలానికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్లే నాకిచ్చారని స్పష్టం చేసింది. ఎవరు నాకు తెలియకుండా నా చేత్తో వేలిముద్రలు వేయించారో చెప్పండి. ఎవరో? నా బిడ్డ చేత్తో ఎంతో మంది పెళ్లిళ్లు చేశాడు, ఎంతో మంది ఆకలి తీర్చాడు, ఎంతో మందికి సాయం చేశాడు, ఎంతో మందిని చల్లగా ఉండమని దీవించాడు. ఇప్పుడు అదే చేత్తో దేవాలయం కట్టించాల్సిన పొలం పత్రాల మీద వేలిముద్ర వేయించి మన ఇంటికి పిడుగులా వచ్చిన దాని చేతిలో పెట్టారు. ఎవరు ఎవరు చెప్పండి. అన్నయ్యని కారణ జన్ముళ్లా నెత్తిన పెట్టుకుని పూజించే జనమంతా దుర్మార్గుడిలా చూస్తున్నారు. అన్నయ్య అన్నదానికి కారణం ఎవరో చెప్పండి. జరిగిపోయిన దాని గురించి ప్రతిరోజు ఈ ఇంట్లో ఈ వాదులు ఎందుకు? ఇది గతం కాదు పిన్ని, మన కుటుంబ భవిష్యత్తు. తప్పు చేసిందెవరూ తెలుసుకోవాలి కదా. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అత్తయ్య? ఆ పని చేసింది నువ్వు కాదు కదా. నేను కాదు, నాకేం తెలీదు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా దగ్గరకే వస్తుంది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. నాకైతే పార్వతీ పిన్ని అని అనుమానంగా ఉంది. పార్వతి, నిజం చెప్పు, నువ్వేనా? పార్వతి, అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అండి. అంటే నీ మౌనం అర్థాంగీకారం అంటావా అత్తయ్య? ఆహా కాదు, ఏ పాపమో తెలియని నన్ను పట్టుకుని తప్పు చేశానంటుంటే నాకు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి సీనయ్య? అందరూ మాకు తెలీదు అంటే ఇంకెవరు చేసినట్టు? ఏదో ఒకరోజు నిప్పులాంటి నిజం బయటపడక మానదు. ఆ రోజు జరిగే గొడవ కంటే ఈ రోజే నిజం ఒప్పుకొని ముందుకు రండి. అందరం బాగున్నాం, ఆనందంగా ఉన్నాం. పొలంలో శివలింగం చూసిన బావగారు మన పొలంలో పడిందని ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఒక్క రోజులోనే నీరు గార్చేశారు.